వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నిప్పులవాన కురుస్తుంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధానికి తెరపడం లేదు. ఇరాన్కు చెందిన యుద్ధ నౌకలు ఎక్కడున్నా అమెరికా విడిచిపెట్టడం లేదు. నిఘా నేతృత్వంతో దాడి చేస్తుంది. ఆల్రెడీ శ్రీలంక సమీపంలో ఒక నౌకను టార్పిడోతో టైంలోనే టెహరాన్ భారత్ను శరణు కోరింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎమర్జెన్సీ డాకింగ్కు అనుమతి అడిగింది. మరే దేశమైనా అయితే అమెరికాకు భయపడి కాదు కుదరదని చెప్పేది. కానీ మోడీ ప్రభుత్వం అగ్రరాజ్యానికి ఎదురు నిలిచి ఇరాన్ నౌకకు షెల్టర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించింది. అయినప్పటికీ కేంద్రం తీరుపై ఆరోపణలు వెలువెత్తాయి. మోడీ ప్రభుత్వం పైన కావాలని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో విమర్శలను తిప్పుకొట్టారు కేంద్ర పెద్దలు. శ్రీలంక తీరంలో ఇరాన్ నౌక ఐరిస్ డేనా మునిగిపోయిన ఘటనపైన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. హిందూ మహాసముద్రంలో అమెరికా జలంతర్గామి ఇరానియన్ నౌక ఐరిస్ డేనాను ముంచివేయడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్ సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి దయదాక్షిణ్యాల మీదో ఇతర పొరపాట్ల మీదో ఆధారపడి అభివృద్ధి చెందడం లేదన్నారు. ఇక చట్టపరమైన అంశాల కంటే మనత్వానికే భారత్ పెద్దపీట వేస్తుందని, తమ నిర్ణయం సరైందేనని జయశంకర్ స్పష్టం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగిన మిలాన్ 2026 విన్యాసాలో 3 ఇరాన్ నౌకలు ఐరిస్ డేనా, ఐరిస్ లావన్, ఐరిస్ బూషెహర్ పాల్గొన్నాయి. అయితే మార్చి మొదటి వారంలో యుద్ధం ముద్దరడంతో నౌకలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. మార్చి 1న ఇరాన్ అభ్యర్థన మేరకు మానవీయ కోణంలో ఆలోచించి వాటికి కొచ్చి పోర్టులో డాకింగ్ అనుమతి ఇచ్చింది భారత్. కొచ్చిలో అత్యవసరంగా నిలిపేందుకు ఫిబ్రవరి 28న ఇరాన్ అధికారులు పర్మిషన్ కోరారు. చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా మానవతా దృక్పథంతో మార్చి 1న అనుమతులు ఇచ్చామన్నారు జయశంకర్. దీంతో మార్చి 4న ఐరిస్ లావన్ కొచ్చి పోర్టుకు చేరుకుందన్నారు. అందులో ఉన్న 183 మంది సిబ్బందికి భారత ఆశ్రయం కల్పించిందన్నారు. తామెవరి గుప్పట్లో లేమని, ఇండియా ఎదుగుదల అన్స్టాపబుల్ అని విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పుకొచ్చారు. మార్చి 4న ఇరాన్ నౌక ఐరిస్ డేనా పైన అమెరికా దాడి చేసింది, ముంచేస్తుంది. అందులోని 83 మంది జలసమాధి అయ్యారు. ప్రతీకారంగా మర్నాడే పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపైన ఇరాన్ దాడికి దిగింది. ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, అమెరికా తన శత్రువుగా పరిగణించే దేశానికి ఇరాన్కు చెందిన యుద్ధ నౌకలకు భారత్ ఆశ్రయం కల్పించడం జరిగింది. ఇది క్వాడ్ కూటమిలో మన భాగస్వామ్యాన్ని లేదా అమెరికాతోటి మనకున్న రక్షణ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా రామ్మోహన్ రావు గారు? మీకు అట్లాగే రాయల్ న్యూస్ బ్రేకులు నమస్కారం. నిన్నటిదాకా మోడీని ఏది పడితే అది మాట్లాడిన వాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి. ఇప్పుడు కూడా పడాయి అనుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే మోడీ హీరో కాదు, మోడీ ప్రపంచం మొత్తం నాయకుడు, విశ్వ నాయకుడు ఏం కాదు. కాకపోతే మన భారతదేశానికి మనం రక్షించుకునే క్రమంలో మన భారత ప్రభుత్వం అని మాట్లాడితే నిన్నటిదాకా ఈ 5 రోజులు మోడీని తూర్పారబట్టిన వాళ్ళకైతే శివశంకర్ గారి సమాధానం అయితే వచ్చింది కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, నిజాలు నిలకడ మీద తెలుస్తాయని చెప్పి. అంటే మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటారు, మాట్లాడితే ఈయన ఎందుకు మాట్లాడిండు, మోడీ ఎందుకు మాట్లాడలేదు అని మాట కూడా ఇప్పుడు నిన్న నుంచి మొదలు పెట్టారు, మళ్ళీ ఇవాళ కూడా మొదలు పెడుతున్నారు. అంటే ఎట్లా ఉందంటే మోడీ ఏది చేసినా తప్పే అని వాడున్నారు దేశంలో, మోడీ ఏది చేసినా మంచి అని. ఈ రెండింటి మధ్యన నేను మాట్లాడేది ఎందుకంటే మోడీ చాలా పొరపాటు చేస్తుండొచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం చాలా పొరపాటు చేస్తుండొచ్చు, రాష్ట్రంలో దేశంలో అనేక సమస్యలు ఉండొచ్చు. కానీ మనం బయట దేశాలకు ఎక్స్పోజ్ చేసినప్పుడు మన భారత ప్రభుత్వ విధానం ఏంటిది, అదే విదేశాంగ విధానం ఏంది, నెహ్రూ నుంచి ఇప్పటిదాకా మనం చేస్తుంది ఏంది, అన్ని మర్చిపోయి
మోడీ మీద అన్ని అస్త్రశస్త్రాలు చేసుకుంటూ విదేశాల ముందు మనం పలచబోతున్నాం కదా. రాహుల్ గాంధీని ఉద్దేశించే కాదు, ఇవాళ చాలా మంది మోడీ వ్యతిరేకులు నిన్నటి దాకా ఏది పడితే అది మాట్లాడారు, చూసినా కదా మనం. ఇంకా ఇవాళ మరి నిన్న రెజినా సదస్సులో మన ఢిల్లీలో విదేశాంగ మంత్రి మాట్లాడింది కదా, ఇప్పుడు ఇంకో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 5 రోజులు ఎందుకు ఆగాను, ఖమైనీకి మృతికి సంతాపకంగా 5 రోజులు ఎందుకు ఆగినట్టు లెక్క, లేకపోతే 5 రోజుల తర్వాతన విదేశాంగ మంత్రి మాత్రమే మాట్లాడతారా, మోడీ నోరు ఎందుకు మూతపడుతుంది, అమెరికా భయపడ్డం లేదా, ఇవన్నీ వస్తాయి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు నాకు ఇష్టమైనప్పుడు చక్రి ఏది మాట్లాడినా కరెక్ట్ అనిపిస్తుంది, నాకు ఇష్టం లేకపోతే మీరు రామా అంటే నాకు బూత్ అనిపిస్తుంది కదా. నాకు జరుగుతుంది, అదే జరుగుతుంది అంతా కూడా. నేనేమంటున్నాను, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఎప్పుడు యుద్ధ సమయంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి వీల్లేదు. మన విదేశాంగ విధానం ఒకటి ఉన్నది, దానికి అనుగుణంగానే ప్రతిదీ మనం బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు అని ఒక 100 ఉదాహరణ చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నిన్నటిదాకా అన్న వాళ్ళు మోడీని. అందుకని ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం ఎక్కడ ఎప్పుడు ఏ స్టెప్ చేయాలో చేస్తాం. ఇంకా కొన్ని అన్నారు కూడా, అమెరికా కూడా మనకు పర్మిషన్ ఇవ్వడానికి అనే మాట మనంత తేలిగ్గా మోడీ అంటే అనగలుగుతారా, అనాల్సిన అవసరం ఉంది అంటారు. ఇప్పుడు రష్యా చమురు కొనడానికి మేము 4 రోజులు పర్మిషన్ ఇచ్చినాం అనే మాట అమెరికా అన్నదంటే వెంటనే నువ్వు ఎందుకు ఖండించలేదు అనే దోషపేనం కాదు కదా. దోషపేనం మీద నీళ్లు జలని తుస్సుమన్నట్టు మన భారతదేశ విదేశాంగ విధానం అట్లా ఉండదు కదా. కాదు, వాళ్ళు మాట్లాడితే కొంచెం ఓపిక పడతాం, వాళ్ళకి బుద్ధి వస్తుంది. అట్లా అనుకుంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు, నేనే ఆపానని 66 సార్లు ట్రంప్ అంటే మోడీ ఎందుకు కూరుకున్నాడు అనేది కూడా విమర్శ మనం చూసినాం కదా. ఎప్పుడు కూడా ఏ యుద్ధ సమయంలోనైనా కొన్ని అసత్యాలు అంతసత్యాలు బయట రాజ్యం వెళ్తుంటాయి. అప్పుడు ప్రతి వానికి మనం మోడీ సమాధానం చెప్పాలి, లేకుంటే భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు లేకుండా సమాధానం చెప్పాలని ఉండదు. కొన్నిసార్లు అధికార లెవెల్లో ఉంటాయి, కొన్నిసార్లు ప్రధానమంత్రి దాకపోతాయి. ప్రతిదానికి ట్రంపే మాట్లాడుతున్నాడు కదా, ప్రతిదానికి మోడీ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు నిన్నటి నౌక విషయం చూడండి, వాళ్ళు మనకు విశాఖ తీరంలో జరిగిన సదస్సుకు వచ్చిండ్రు, రిటర్న్ పోతున్నారు. నిజంగా పోయే క్రమంలో ఇరాన్ కొంచెం తొందరపడిదేమో అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు కావచ్చు. ఇది యుద్ధ నౌక కాదు, అట్లాగే ఆయుధాలు ఏం లేకుండా వచ్చిన నౌకనే, మనకు విన్యాసాలు చేయడానికి వచ్చిన నౌకనే. 3 వచ్చినాయి, అందులో ఒకటి తిరుగు ప్రయాణంలో ఉంది. ఎంత దుర్మార్గంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసినాయి అంటే చక్రి, విచిత్రం ఏంటంటే వాళ్ళకి భౌగోళిక స్వరూపం కూడా తెలియదు అంటున్నాను. నేను చాలా సార్లు కొంచెం ఆవేశంగా కూడా మాట్లాడినా. ఎట్లా అంటే, శ్రీలంకకు మనకు మధ్యన మనకు రామసేతు ఉంటుంది కదా, మన శ్రీలంక మన బొమ్మ, ఆ మధ్య నుంచి పోతుంటే కాల్ చేసిండ్రు అనే మాట ఒకరు మాట్లాడతారు. భారత మన దేశ అధీనంలో ఉన్న జలాలలో కాల్ చేసిందని కొందరు అంటారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం మంచి పని చేసింది, టీఆర్పీ రేటింగ్ కోసం తాపత్రయపడకుండా ఏది పడితే అది ప్రసారం చేయకుండా ఇప్పుడు ఏం చేసింది, మన మెయిన్ టీవీ ఛానళ్లతో సహా 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్స్ లేకపోమన్నది కదా. ఇది మంచిదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకు టీఆర్పీ రేటింగ్స్ కోసం, అడ్వర్టైజ్మెంట్ల కోసం ఏది పడితే అది యూట్యూబ్ ఛానల్స్ అయితే మరి మించిపోయింది. తర్వాత ఏమన్నారు, ఈ మార్గం లేదు, మన మధ్యాహ్నం రామసేతు ఉంటుంది, చుట్టూ తిరిగిపోతా ఏ ఉన్న ఒకరైనా సరే, ఇక్కడ మార్గం లేదని తెలిసినాక ఏమన్నారు, అప్పుడు భారతీయ జలాల్లో కాల్ చేసింది, మన ముంగిట్ల దాకా వచ్చింది, వాకిట్ల దాకా వచ్చింది యుద్ధం అన్నారు. కాదు, అది ఎక్కడ జరిగింది, అంతర్జాతీయ జలాలు జరిగింది. కాదు, అంతర్జాతీయ జలాలు జరిగితే మనం ఏం చేయలేము, కానీ సానుభూతి వ్యక్తం చేసి అంతేందుకు శ్రీలంక దళాలు టైంకి అందుబాటులో ఉండడం వల్ల ఒక 40 మందిని రక్షించగలిగారు. 200 మందిలో 187 మందిలో ఉన్న దానిలో 140-150 మంది చనిపోతే 40 మంది రక్షించగలిగారు కదా. శ్రీలంక తప్పు చేసినట్టు కాదు కదా, మనం కూడా తర్వాత ఆదుకున్నాం. అందుకని మీరు కొచ్చి రేవులో అంటే చుట్టూ తిరిగి మనకు శ్రీలంక దాటి తిరిగి మళ్ళీ మనకు మన హిందూ మహాసముద్రంలో పైకి వస్తేనే మనకు కొచ్చి రేవు వస్తుంది. మనకు కేరళలో ఉంటుంది, అది అక్కడ 2 ఓడలు మనం ఆపడానికి అనుమతి ఇచ్చినాం కదా. అందుకని శివశంకర్ గారిని జయశంకర్ గారిని మంచిగా మాట్లాడి ఏమన్నంటే, చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనం చట్టాల కంటే మానవత్వం ఎక్కువ అని చెప్పి మనం దాన్ని రక్షించడం, వాళ్ళందరినీ ఆశ్రయం ఇచ్చడం అన్నారు. అది కరెక్ట్ కదా అంటున్నాడు. ఇప్పుడు ఏమైతుందంటే, ప్రతిపక్షాలు మోడీ మీద వేరే కోపం తీసుకుందాం, మోడీ విధానం మీద తప్పుంటే నేను కూడా మాట్లాడతాను, కానీ భారత విదేశాంగ విధానం మీద ప్రపంచ దేశాల్లో పలచన చేసినాం అనుకోండి, మన పలచన అనుకోండి, కష్టం కదా. వాళ్ళ ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు నిన్న ఏం మాట్లాడుతున్నాడంటే, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిందంటే పేరుకి అవసరం లేదు నాకు. ఇజ్రాయెల్ ప్రధానితోని మాకు చాలా విభేదాలు ఉన్నాయి, ఇది మన అధ్యక్షుడితోని నెతన్యాహుతోని, కానీ ఇజ్రాయెల్ మీద ఇవ్వడం బయటపడి దాడి చేస్తున్నప్పుడు మేము అంతా ఒకటి, మా విదేశాంగ విధానం కరెక్ట్ పొమ్మన్నాడు, యుద్ధాన్ని సమర్థించుడు అక్కడ. అంటే ఎంత ఇజ్రాయెల్కు ఉన్నంత జ్ఞానం మన ప్రతిపక్ష నాయకులకు, మన దగ్గర ఉన్న మోడీ వ్యతిరేకులకు ఎందుకు లేదంటున్నాను నేను. మోడీని టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళకి సమాధానం కానీ నేను చెప్పేది, ఒక రకంగా చెప్పాలంటే మన భారతీయ అలీన విదేశాంగ విధానం అది ఉన్నది. అది కాదు, పురాణాల్లో కూడా చూసుకుని మీరు మహాభారతంలో చక్రి, మీరు ధర్మరాజుతో బట్టి మాట్లాడతారు, కౌరవులు పాండవులు వారి 100 మేము 5గురం, మా మధ్య మీ భేదాలు వచ్చినప్పుడు మాత్రమే. కానీ ఎవడైనా మా మీద దాడి చేస్తే
అది కురుసేన మీద కౌరవులు పాండవులు ఇక్కడ విభేదం, కానీ మేము 105 అన్నా. అది కావాలి కదా అంటున్నా. ఎస్ ఇక్కడ దేశంలో మోడీ వ్యతిరేకులు కానీ మోడీ మీద విమర్శలు ఇచ్చేవాళ్ళు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మనమందరము బయట దేశాల్లో ఒకటి కావాలి. మన ఇక్కడ దేశంలో మాత్రం మనం ఇంటర్నల్ గా వేరే- రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, కానీ బయట దేశానికి మాత్రం మేమంతా ఒకటే, భారతీయులం అంతా ఒకటే అన్న నినాదం ఉండాలి కదా. కదా, అందుకనే Yes, మీరు వీళ్ళు చెప్పింది. చేసిన వాళ్ళు చేసిన Exactly. తప్పన్నారు. ఉమ్, నెహ్రూ మీద అనేక దుర్మార్గమైన ఆరోపణలు చేస్తుంది బీజేపీ, దాన్ని ఖండిస్తున్నాడు. ఇప్పుడు నెహ్రూ గారు అట్లా చేయకపోతే ఎట్లుంటుండే, ఇట్లా చేయకపోతే ఎట్లుండే అని ఇప్పుడు దాదాపు 70 ఏళ్ల తర్వాత 80 ఏళ్ల తర్వాత అంటున్నారే. మరి ఆనాడు జమ్మూ కాశ్మీర్ విషయంలో వాజ్పేయి ఇప్పుడు ఇప్పుడున్న ప్రధానమంత్రి అప్పుడు పుట్ట కూడా పుట్టలే కదా, ఏది మోడీ గారు అయితే అప్పటికి 50 తర్వాత ఫస్ట్ టైం మన దేశంలో ప్రధానమంత్రి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత పుట్టిన ప్రధానమంత్రి ఇప్పుడు మన మోడీ గారు కదా. Hmm. బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నెహ్రూ అట్లా చేసేది లేకుండే, ఇందిరాగాంధీ అట్లా చేసేది లేకుండే అని మాట్లాడుతున్నారు కదా. ఆనాడు ఏ పరిస్థితులు ఉన్నాయి ఆనాడు వాళ్ళు చేసిండ్రు కదా, దాన్ని వెనక్కి తీసుకురాలేం కదా మన చరిత్రను అయితే, మనం మలుపు తిప్పలేం కదా. ఇప్పుడు మోడీ చేసేది కరెక్టా కాదా అని ముందు తెలుస్తుంది అంటున్నాను నేను. అందుకనే మొన్న మౌనంగా ఉన్నాడు మోడీ ఎందుకు, నోరు మూసుకున్నాడు ఎందుకు, రష్యాతో ఆయిల్ కొనను వాడి పర్మిషన్ ఎందుకు, వీని పర్మిషన్ ఎందుకంటే వాళ్ళ శివశంకర్ గారు సమాధానం ఇచ్చిండు కదా, జయశంకర్ గారు సమాధానం ఇచ్చారు కదా, అవును. విదేశాంగ మంత్రి జయశంకర్ సమాధానం ఇచ్చారు కదా. ఏమన్నాడు, మాకు మన ఆర్థిక విధానాలు చాలా ఉన్నాయి, మేము ఆర్థిక విధానాలు కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు అన్నమాట తప్పు కావచ్చు, కానీ మా పదిలో మేము చేస్తారు ఎవరికి లొంగమని కూడా చెప్పిండు కదా. ఈ మాట అనడానికి 2 రోజులు టైమింగ్ తీసుకున్నాడు, రోజు టైమింగ్ తీసుకున్నాడు అంటే మన మహాత్మా గాంధీ లాంటి వాడిని కూడా అవమానించినట్టు అయితే ఒక మాట చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ. Hmm. మహాత్మా గాంధీ దగ్గరికి ఒక తల్లి అట తన కుమారుడు తన పిల్లవాడు వెళ్ళని తింటున్నాడు, చాలా ఎక్కువ తింటున్నాడు, ఏం చేయాలి మహాత్మా, మరి మానేయమని చెప్పి తీసుకొచ్చిందట. అది రామకృష్ణ పరమహంస గురించి కూడా చెప్తారు ఇదే విషయం. సరే రామకృష్ణ పరమహంస అనుకున్నాం, గాంధీ అంటే వీళ్ళు తిడతారు కనుక ఏమంటా అంటే ఆయన ఏమంటాడు, అమ్మా వరుసగా ఒక వారం రోజుల తర్వాత రామ్మన్నాడట. అట్లా ఒక 4-5 రోజులు జరిపి తర్వాత నెల తర్వాత ఏమన్నాడట, నాన్న బెల్లం తినొద్దని చెప్పిండట. అయ్యా ఈ మాట చెప్పడానికి నెల పడుతుందా అని తల్లి అడిగిందట అమాయకంగా. ఉమ్, అమ్మ నిజంగానే నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉండే కనుక నేను మానేసినాక ఇంకోటి చెప్పాలి కదా, అందుకని నెల తీసుకున్న టైం అనమాట. అట్లాగే ఈ ఉదాహరణ కూడా అక్కడ ఇప్పుడు నిప్పుల మీద నీళ్లు పోయాలి కదా, నిప్పుల మీద ఇంకో ఆజ్యం పోయేది కదా, నిప్పుల మీద ఆజ్యం పోయేది కదా, మంట మీద. yes. కనుక వాడు అట్లా అనగానే మనం ఎందుకు స్పందించలేదు అంటే ఇది సమాధానం అంటున్నాను నేను. Hmm. వెంటనే స్పందిస్తే అపోహలు పెరుగుతాయి, అపార్థాలు పెరుగుతాయి, మన కోపాలు పెరుగుతాయి కదా. అవును. ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు లేకుంటే ఇక్కడ అన్న మోడీకి అంటూ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే ఆ గట్టును ఉంటావా నాకని ఈ గట్టును ఉంటావా అంటున్నారు. మనం ఏ గట్టునో లేం. నెహ్రూ నుంచి మోడీ వరకు ఏ ప్రధానమంత్రి వచ్చినా, పార్టీలు మారినా, వాజ్పేయి ఉన్నా, ఇవాళ మోడీ ఉన్నా, అంతకుముందు నెహ్రూ ఉన్నా, ఇందిరాగాంధీ ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా, పివి నరసింహరావు ఉన్నా, మన్మోహన్ సింగ్ ఉన్నా, చాలా మంది మధ్యన పోయినరు. నేను శక్తివంతమైన ప్రధానులు అనుకుంటే వీళ్ళందరి దాంట్లో ఎక్కడైతే మారలే కదా మన విదేశాంగ విధానం. అందుకే నేనేమంటున్నానంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాట కొంచెం వెనక ముందు చూసి మాట్లాడతాం కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, నిజంగానే ఇరాన్ కు అనుకూలంగా మాట్లాడితే మనం సరైంది. ఇప్పుడు ఇరాన్ అంటలేదు, ఇజ్రాయెల్ అంటలేదు, మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇక్కడ షియా ముస్లింలు చాలా మంది ఉన్నారు, మన దగ్గర ఉన్న ముస్లింలు ఎక్కువ మంది షియా ముస్లింలు. కానీ వాళ్ళు కానీ లేకుంటే ఇరాన్ కానీ మాకు భారత్ మద్దతు చేస్తలేదు అని ఒక మాట అన్నారు ఎప్పుడన్నా, అలే కదా. మన దేశంలో ముస్లింలు అంటలేరు, అక్కడ ముస్లింలు అంటలేరు, అక్కడ దేశం అంటలేదు. మనకెందుకు అంటే మన కందకు లేని దూరత కత్తికి ఎందుకు అంటున్నాను నేను. నిజంగా చెప్తున్నాను, మోడీ మీద చాలా విమర్శలు, నాకు కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి, అవి ఇక్కడ చూపించొద్దు అంటున్నాను. అది జరుగుతుంది అంతే. నేను ఇప్పుడు దీన్ని మనకు వచ్చి రేవల ఆపడానికి ఈ చరిత్ర వెనుక చూస్తే ఇన్ని విమర్శలు మనం దాడి అవుతున్నాయి అంటున్నాడు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపినా నేను ఆయన ఎన్నిసార్లు అన్నా, ఆపిండో ఆపలేదు అందరికి ప్రపంచానికి అని తెలుసు కదా. మోడీ తెల్లారేసి 6 అబద్ధాలు ఆడతాడు. అటువంటి వంతో పెడితే నేను కొన్ని మాటలు పరుషంగా ఉన్నా ఇప్పుడు మనకు కుక్క తెరువు లక్షణాలు ఎంచుకున్నట్టు అవుతుంది కదా కదా. ఇప్పుడు మోడీ దూకుడు మనిషి, ఏది పడితే అది మాట్లాడతారు. ఆ నోట్లో నోరు పెడితే మనకు నోరు కూడా కంప అవుద్దా కాదా. ఇప్పుడు కేఏ పాల్ రోజు 12 మాట్లాడుతుంటాడు. కేఏ పాల్ మాటలకు అర్థం తీసుకుంటున్నామా, ఎంత తీసుకుంటలేము. అమెరికా అధ్యక్షుడు కనుక కేఏ పాల్ అంటోడు ఏం మాట్లాడినా ఏం కాదు, కానీ అమెరికా అధ్యక్షుడికి ఏం మాట్లాడినా అయిద్దని ఆయన దాన్ని ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించక మాట్లాడితే మన విజ్ఞత ఏం చేస్తుంది కదా, మన విజ్ఞత కూడా మనకు ఉంటది కదా. దీన్ని గమనిస్తలేవు. ఈ సున్నితంగా ఈ ఒక గీత ఉన్నది చూసిరా, ఈ గీత దాటిపోతున్నాయి ప్రతిపక్షాలు కానీ, ఇక్కడ మోడీ మీద విమర్శకులు కానీ, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ అంటున్నారు. ఇంకొక మాట కూడా చెప్తాను చెప్పి, మోడీ మీద ఎందుకు విమర్శ చేస్తున్నారు సమస్య వచ్చినప్పుడు మోడీ తప్పేందంటే అన్ని మంచి తానే వేసుకుంటున్నాడు ఖాతాలో, అది తప్పు అంటున్నాడు. మంచి మొత్తం తప్పనప్పుడు చెడు కూడా దాని ఖాతాలో పడుతుంది కదా. ప్రతిపక్షాలు విమర్శ అంటే నేను అన్నిటికీ నేనే చేస్తున్నా అనడం ఏమైందంటే దీనికి కూడా నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని వస్తుంది విమర్శ, అది కూడా వస్తుంది. అందుకనే అది
అన్నిటినీ మంచికి తన ఖాతాలో వేసుకుంటే మోడీ, చెడు కూడా తన ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా గమనించాలి. అయితే రామారావు గారు, మానవీయ కోణం అని భారత్ చెప్తున్నప్పటికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ సమయంలో ఒక తటస్థ దేశం శత్రు దేశ నౌకలకు ఆశ్రయం ఇవ్వడం పైన ఉండే పరిమితులు ఏ విధంగా ఉంటాయి రామారావు గారు? ఏం కాదంటున్నాను. అన్నిటికంటే మానవత్వం నిన్న ఉమ్, ఒకడు మునిగిపోతున్న వాడు శత్రువా మిత్రుడా ఇంకోనికి శత్రువా అక్కడ గమనించొద్దు అంటున్నాడు. గమనించం కూడా అంటున్నాడు. ఉమ్, ఇప్పుడు అపకారికి ఉపకారం నెపమెన్నక చేయు వాడే నేర్పరి సుమతి అన్నారు కదా. వాడు ఉపకారం మనకు తెలియదు, మునిగిపోతున్నాడు. వాడు జుట్టు పట్టుకుని లాగుతామా ఇప్పుడు మనం స్విమ్మింగ్ ఫస్ట్ అయితే కాపాడతాం మానవీయ కోణంలో. ఇప్పుడు మనం బావులు పోయింది, మా చిన్నప్పుడు బావులు ఈత నేర్చుకున్నాం. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, మనం కూడా కొడుతున్నాం. వాడు ఎవడో తెలియదు, చిన్న పిల్లవాడు మునిగిపోతున్నాడు అక్కడ. మనం వెంటనే రక్షిస్తామా, లేకుంటే ఆ పిల్లవాడు ఎవడు వాడు ముస్లిమా హిందువా క్రిస్టియనా ఆలోచన చేస్తామా చెప్పండి. శత్రువుకు సంబంధమా మిత్రుడికి సంబంధమా అమెరికా ఏమనుకుంటుంది ఆలోచించి ఫస్ట్ రక్షిస్తాం. తర్వాత వాడు నిజంగా శత్రువుతో వాడు పట్టుకపోనియండి, నష్టం లేదు. మనకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాడు నేరస్తులేదు, పట్టుకపోనియండి. ఒక దుర్మార్గుడినే కాపాడుతామంటున్నాను నేను. మనకు భారతీయ తత్వశాస్త్రంలో ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. ఏమనంటే ఒక తేలట ఒక నీళ్ళ గోళంలో పడి ఉంటుంట. ఒక మంచి మహర్షి చేసిన నీళ్లు కడుక్కుందామని పోతే ఆ తేలు కనపడి దాన్ని చేయితో తీసి బయటకు వేయండట. వేయబోయే లోపల కుడుతుంది. అది కుట్టగానే అమ్మ అమ్మ అంటున్నాడు. మళ్ళీ ఇంకో వేతో తీసిపోయింది. అంటే 3-4 సార్లు చూసిన శిష్యులు అడిగిండట, ఏం స్వామి అది కుట్టేదేనా, ఎందుకు మీరు దాన్ని రక్షించబోతున్నారు అంటే అన్నాడట, అది కుట్టే గుణం దాన్ని తేలుకు కదా, మరి రక్షించే గుణం మానవత్వం అనేది. అది ఎన్నిసార్లు కుట్టే మరి రక్షించాలి, దీన్ని అవతల తీసేద్దాం అనుకుంటున్నాను అంతే. కుట్టదా తర్వాత సంగతి. కుట్టే గుణం అది మానప్పుడు రక్షించే గుణం మన ఎందుకు మానాలి అన్నది సరిపోద్దా ఇప్పుడు వీళ్ళకందరికి? అవును, కరెక్ట్ ఎగ్జాంపుల్ రామారావు గారు. అయితే రామారావు గారు, హిందూ మహాసముద్రంలో అమెరికా జలంతర్గామి ఇరాన్ నౌకను ముంచివేయడం మన తీర ప్రాంతానికి అతి సమీపంలో జరిగింది. ఇది భారత సముద్ర భద్రతకు ఒక సవాల్గా మారే ప్రమాదం ఉందా రామారావు గారు? అమెరికా తలుచుకుంటే మన తీరం మీద దాడి చేయలేదా? ఏమంటున్నా అంతర్జాతీయ జలాలు అనేది ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు కొచ్చికి ఎందుకు కొట్టలేడు వాడు వచ్చి? ఇప్పుడు అదే నౌక కొచ్చిలో ఉంది కదా, ఎందుకు కొట్టడం లేదు? మార్కండేయుడు శివలింగానికి అవగలించుకుంటే యమధర్మరాజు లాంటి వాడే మరిపోయినాడు కదా, తెలుసు కదా మీకు, పాశం వేయలేక. ఇక్కడ కూడా మనం పాశం పడకుండా మనం రక్షించిన వాడికి మనం ఇప్పుడు శివుడు వాడు మార్కండేయుడు ఎవడు మన ఆ నౌక కదా. ఇప్పుడు అమెరికా ఇక్కడ కొట్టింది అనుకోండి, మనం యుద్ధం ప్రకటిస్తాం అమెరికా తప్పనిసరి. ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ జలాలలో అది కూడా తప్పే. అంతర్జాతీయ జలాల్లో నిజంగా అది పోతుంది, తిరిగిపోతుంది, అక్కడ మందు కూడా సాగట్లేదు. కానీ ఇరాన్ చేసిన తప్పు కూడా ఉంది కదా. ఇరాన్ ఏం చేసింది, వాడిని కొట్టలేక మన మధ్య సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో ఉన్న అమెరికా దాడి చేసింది కదా ఇరాన్ నౌక మీద, మన అమెరికా నౌక మీద. అట్లానే ఇరాన్ 2-3 తప్పులు చేసింది, తక్కువదేం కాదు. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఒక 2 దేశాలతో పంచాయతీ వాళ్ళు, అయితే ఇజ్రాయెల్ లేకపోతే అమెరికా, అంతే కదా. మీ మధ్య ప్రాచ్యంలో ఉన్న మిగతా దేశాలతో పంచాయతీ ఉండవద్దు లెక్క. అయితే ఏం చేసింది, 25 నాడు ఖమేనీ చనిపోయిన తర్వాత తెల్లారి 29, 20, 30, 29, 30 అన్నారు. ఫిబ్రవరి 20 తర్వాత 1 మార్చ్ 2 నుంచి ఏం మొదలు పెట్టింది, ఇంకా 13 దేశాలను శత్రుత్వం చేసుకుంది కదా. అది తప్పు కదా, తప్పని వారం రోజు మీరు నేనున్నా మాట్లాడినా కదా. ఇప్పుడు నిన్ననే మనకు ఇరాన్ ఏమన్నది, మేము మిగతా మన పశ్చిమాసియా దేశాల మీద ముఖ్యంగా ముస్లిం దేశాల మీద దాడి చేయడం తప్పు, మేము క్షమాపణ కోరుతున్నాం అన్నది. అంటే అర్థమైంది కదా. అనుభవానికి వస్తే తత్వం పడదు ఇండియా అనుకో. మళ్ళీ అదే పని చేస్తుంది, ఇప్పుడు దుబాయ్ మీద దాడి చేస్తుంది. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దుబాయ్ మీద దాడి చేస్తుంది, చూస్తున్నాం కదా. దుబాయ్ దేశాన్ని దాడి చేస్తున్నది. దుబాయ్ ఒక స్వర్గధామం. ఒక చెప్పాలంటే ప్రపంచ పౌరులందరికీ అక్కడ ఇల్లు కట్టుకుని ఉందామనే పరిస్థితి తయారైంది. అమెరికా ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే దుబాయ్ సేఫెస్ట్ ప్లేస్ అనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు ఏమైంది, అక్కడ దుబాయ్ లో ఇల్లు కట్టుకోవడం ఉండు కాదు, బతుకమా అని 20,000 మంది ఇప్పుడు విమానంలో విమానాశ్రయం దుబాయ్ విమానాశ్రయం ఎదురు చూస్తున్నాం కదా మనం. దుబాయ్ విమానాశ్రయం అన్నిటికంటే బాగా రద్దీ ఉండేది, ప్రపంచంలో ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయం అది. ఇప్పుడు అక్కడ ఏమైంది, 20,000 మంది చిక్కున్నారు. దుబాయ్ విమానాలన్నీ కూడా రద్దయినాయి, ఎయిర్లైన్స్ అన్ని కూడా కదా. ఇంకో మాట చెప్తాను, మనకు దుబాయ్ లోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త బాగా ధనవంతుడు ఏమన్నాడంటే, మేమేం పాపం చేసినాం, మీరు యుద్ధం చేసుకుంటే మేమెందుకు బలి కావాలన్నాడు. చాలా అపాయకమైన పట్టిన అంటున్నాను అది ఆ ధనవంతుడిది. ఏమంటున్నానంటే, నీ ప్రభుత్వం తప్పు చేసింది, నువ్వు ఆడ బలి కావడానికి కారణం ఏంటంటే, నువ్వు ధనవంతుడు కావచ్చు, పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ప్రపంచంలో ధనవంతుడు కావచ్చు, నువ్వు అక్కడ ఉండొచ్చు. కానీ నీ ప్రభుత్వం అంటే దుబాయ్ ప్రభుత్వం ఏం చేసింది, అమెరికా సైనిక స్థావరాలకు అవకాశం ఇచ్చింది కదా అక్కడ కదా. కనుక నువ్వు సేఫే, నువ్వు మంచివాడే, వ్యాపారే కావచ్చు, వ్యాపారానికి ఏం రాజకీయ సంబంధం లేకపోవచ్చు, కానీ రాజకీయం అనేది ఆ దేశానికి ఉంది కదా.
ఇప్పుడు ఇరాన్ మిగతా అన్నిటి మీద ఎందుకు దాడి చేస్తున్నది? అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సైనిక స్థావరాలు వాటి మీద దాడి చేస్తుంది. అది కూడా తొందరపాటు అంటున్నాను. ఆ స్థావరాల నుంచి అమెరికా ఒక్క బుల్లెట్ విడిచినా, ఒక్క క్షిపణి విడిచినా అప్పుడు దాడి చేయాలి. ఇప్పుడు బుర్జే ఖలీఫా మీద దాడి చేస్తుంది ఇరాన్, చూస్తుంది చూడండి. అట్లానే మనకు కువైట్ విమానాశ్రయం మీద దాడి చేస్తుంది, తప్పు కదా? ఇప్పుడు ఏమైంది? నిన్న క్షమాపణ కోరింది, మళ్ళీ వాళ్ళ దుబాయ్ మీద దాడి చేస్తుంది ఇరాన్ కూడా. అంటే యుద్ధ సంబంధం యుద్ధంలో నీతి ఉండదు చక్రి. ఏది పడితే అది ఉంటుంది, ఇట్లా పడితే అట్లా చెప్తుంటారు. అంటే ఎదుటోడు రాయి పట్టుకుని వచ్చినప్పుడు మనం అన్న కనీసం కట్టెపులతో గొడవాలి కదా. జరుగుతుంది అదే. ఇప్పుడు బలహీనుడు బలవంతుడు ఉండదు. వాడు ఆఖరికి ఏమి లేకుంటే తలతో మన గొర్రె పుట్టేలు దిగొట్టినాడు దూకొడతాడు. వాడి మీద ఆయుధం లేకపోతే ఏం చేస్తాడు? సక్సెస్ వస్తాడు అనుకుంటాడు కదా. జరుగుతుంది అదే. ఇరాన్ ఏమో టెక్నిక్స్ లేకుండా, అంటే టెక్నికల్ పెద్ద సపోర్ట్ తక్కువ ఉండి కూడా ఆయుధాలతో కొట్లాడు. ఇటు పక్క ఇజ్రాయెల్, అమెరికా పెద్ద పెద్ద టెక్నికల్ సపోర్ట్ ఉంది వాటికి. నిజంగా చెప్పాలంటే క్షిపణులు టార్గెటెడ్ కొడితే అక్షాంశాలు, రేఖాంశాలు చిన్న ఇంత కోఆర్డినేట్స్ మీద చిన్న మన 2 మీటర్ల లక్ష్యం నిర్దేశం అక్కడ పడుతున్నాయి. అదే ఇరాన్ కు అంత లక్ష్యం ఉన్న వాళ్ళకు టెక్నాలజీ లేదు. ఇప్పుడు రష్యా నుంచి ఆయుధాలు వచ్చినాయి ఇరాన్ కు, కానీ వాళ్ళు వేస్తే ఇటుపక్క అటుపక్క పడుతున్నాయట. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే జనరల్ గా మన సైన్యానికి సంబంధించిన వాళ్ళందరూ టెక్నికల్ గా చెప్తారు. నేను మామూలు ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఆయన పెద్ద ప్రదర్శన పెట్టి ఏమన్నారట అంటే, నేను ముక్కుతో తింటాను అని అన్నట. మనం ఆశ్చర్యపోతాం, అలా ముక్కుతో తింటాడు ఎవడైనా అనుకోని. వేల మందికి గుమ్మండినట, అందరిని టికెట్లు పెట్టి మరీ చూపెట్టిండట. చెప్పి ఏం చేసినట, మామూలు నోటుతో తిన్నాడట. తింటే నువ్వు ముక్కుతో తింటా అంటివి, మరి నోటుతో తింటున్నావు అంటే, అవును ముక్కుకు నోటికి ఎంత తేడా, 1 సెంటీమీటర్ తేడా, నేను పెద్ద తేడా అని చెప్పాను అన్నాడు. అట్లానే ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ విమానాలు ఏవైతే క్షిపణులు లక్ష్యాన్ని ఢీకొంటున్నాయి ఇటు పక్కకు అటు పక్కకు. అదే ఇజ్రాయెల్ ఉన్న అమెరికా విమానాలు చాలా కోఆర్డినేట్స్ తోని, అంటే చాలా టెక్నికల్ సపోర్ట్ తోని ఎక్కడ పెట్టాలని అక్కడ పెడుతుంది. ఖమేనీతో 45 మంది చెప్పేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఏమైతుందంటే లక్ష్యం ఛేదించకపోయినా ఇటుపక్క అటుపడి విధ్వంసమే చేస్తున్నా లేడా? నేను చెప్పాను, ముక్కుతో తినడానికి నోటితో తినడానికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పని అదే అంటున్నాను. సామాన్య ప్రజలకు అర్థమయ్యేది చెప్తాను. నేను ఆ ఉదాహరణ వాడినా. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా, నేను కలకత్తాలో పని చేసిండు ఇట్లాగే ముక్కుతో తింటా అని చెప్పి. అట్లానే ఇప్పుడు ఇరాన్ క్షిపణి పోయి అటుపక్క ఇటుపక్క పోయిన విధ్వంసమే కదా అంటున్నాను. టార్గెటెడ్ కాకపోవచ్చు, టార్గెట్ పక్కన ఇటుపక్క అటుపోతే విధ్వంసే కదా. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఇవాళ జియో పాలిటిక్స్ లో మన యుద్ధంలో మనుషులు చచ్చిపోరు, మనుషులు తక్కువ చచ్చిపోతారు, మనుషులు యుద్ధంలో తక్కువ పాల్గొంటారు, ఎక్కువ మంది చేస్తుంటారు. చక్రి చూస్తుంటా కదా మనం. ఇవాళ అంతా యుద్ధం అంతా కూడా టెక్నికల్ గా జరుగుతుంది. చూస్తున్నాం, క్షిపణులు పోయి దాడి చేయడం, టార్గెట్ కొట్టి పడడం. మన భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్లో 6 స్థావరాలను కొట్టేసింది. సైనిక స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేసి రావడం అరగంటలు కొట్టేసింది కదా. ఇప్పుడు ఇరాన్ కున్న బలం మనకు ఏంటంటే, చైనా ఇచ్చిన అమెరికా ఇచ్చిన క్షిపణులు, చైనా కూడా కార్గో విమానాలు, అంటే యుద్ధం కంటే మొదలు ఒక 10-12 కార్గో విమానాలు చైనా నుంచి పోయినాయట ఏది ఇరాన్కి. కనుక అవన్నీ స్టాక్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు తుస్సరి మేము కొట్టినాము, ఇవన్నీ మా పాత ఆయుధాలు పడినాం, కొత్తవి తీస్తే మీ సంగతి చూడాలని అంటున్నాం. కొత్తవి తీస్తే వాటి నాలాంటి వాడుకు మీరు అనుమానం వచ్చేది పుసుకుని అణుబాంబు వేస్తారా? అంతే కదా. ఇప్పుడు సరిపోలేదు, ఇంకా ముందు ముసళ్ళ పండుగ అంటే వేస్తారా అని. అదే ఇప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అమెరికా ఏమంటుందంటే, నీ సంగతి మొత్తం పట్టేదాకా మేము ఊకం, ఇప్పటిదాకా చచ్చిన పావును మళ్ళీ చంపుతున్నాం, చచ్చిన పావును మొత్తం చంపాలి, ఇంకా తోక నుంచి మొదలు పెడితే మొదలు దాకా ఎక్కడ ఉండొద్దు అనే మాట మాట్లాడుతుంది ఇరాన్ మీద అమెరికా మాట్లాడుతుంది. కనుక నిన్ననే క్షమాపణ చెప్పిన ఇరాను మళ్ళీ దుబాయ్ మీద దాడి చేయడానికి ఏంటంటే, స్నేహితుని కొడితే అసలు వస్తాడే కదా. మనం ఏం చేస్తాం, ఎవడైనా వాడిని పంపిండి అనుకోండి, వాడి తరఫున పెద్ద శత్రువు, వాడిని తంత మొట్టమొదటి తర్వాతనే వాడిని పని పడతామంట. వీడు వస్తారు, వాని కోసం వీడు వస్తారు కదా. ఇప్పుడు రామరావణ యుద్ధం కన్నా ముందు మనకు రాముడు మన హనుమంతుడిని చూసి రమ్మంటే ఏం చేస్తారు, వీళ్ళు బంధించి వీడు ఎక్కడి నుంచి వచ్చి తెలుసుకొని ఏం చేస్తారంటే, ఏం చేస్తారు, తోకకు నిప్పంటిస్తారు కదా. నిప్పంటిస్తే అసలు సంగతి ఎవడో తెలుస్తారని చెప్పి తోకకు నిప్పంటిస్తే ఏం చేసిండు, మొత్తం చూసినప్పుడు కాల్చి వచ్చాడు, కాల్చి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. కనుక రాముడు పంపిండు అని తెలిసేదానికి ఏం చేసిండు, ఒక హనుమంతుని పట్టుకుంటే తెలిసింది కదా. అందుకనే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ పక్క దేశాలను ఎందుకు కొడుతున్నాడు ఇరాన్ అంటే, వీడి కోసం అన్నా వాళ్ళు వస్తారు, అమెరికా వాళ్ళు వస్తారు కదా. అమెరికాకు నష్టం కలిగించాలంటే డైరెక్ట్ అమెరికా మీద దాడి చేయలేదు ఏది ఇరాన్, లేకుంటే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, లేకపోతే 7 దేశాల మీద దాడి చేస్తున్నది. అందుకనే 7 దేశాల మీద దాడి చేస్తే అమెరికా డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా యుద్ధంలోకి. వచ్చింది ఇప్పటికే, డైరెక్ట్ ఇంకా డైరెక్ట్ వస్తుంది.
కనుక ఇవన్నీ యుద్ధ నీతులు, యుద్ధంలో నీతి ఉండదు, నియమం ఉండదు. యుద్ధంలో అంత అశాంతి, చావడమే ఉంటది. అందుకని దీన్ని ఎట్లా చూడాలి మనం అంటే, ఇరాన్ తప్పు చేస్తుందా? అమెరికా తప్పు చేస్తుందా? ఇజ్రాయెల్ తప్పు చేస్తుందా? హ్మ్. మనం మాత్రం నిలిచి గెలుస్తున్నాం. ఏ దేశం కూడా ఇప్పుడు యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఏ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవడు కూడా మనల్ని వేరే చూపెట్టలేడు. మనల్ని ఇద్దరికి కావాల్సిన వాడిగా పరిగణిస్తున్నాం. దీన్ని ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం అని నేను అడుగుతున్నాను కదా. అవును. అయితే రామారావు గారు తామెవరి దయదక్షిణం మీద ఎదగడం లేదని జయశంకర్ గారు చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యాలకు పంపిన ఒక హెచ్చరికగా చూడవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మన విదేశాంగ మంత్రి తక్కువ వాడు కాదు. హ్మ్. ఇప్పటిదాకా విదేశాంగ మంత్రులు ఎవరున్నా అది ఇంకా అంతకని డిప్లొమాట్ ఇప్పుడు ఉన్నాయి. గతంలో ప్రధానమంత్రి మీద ఆధారపడేవాడు. ఇప్పటికి కూడా ప్రధానమంత్రి చెప్పంది విదేశాంగ మంత్రి ఏం మాట్లాడు. కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖలో జయశంకర్ గారు గతంలో అధికారిగా పనిచేసిండు. ఇవాళ అద్భుతంగా ఆయన ఇప్పుడు ట్రంప్ లాగా ఉలిక్కిపోయాడు. ఏది పడితే అది మాట్లాడు. మనకు మోడీ లాగా కూడా ప్రతిదానికి హావభావాలు చూపించాడు. చెప్పాల్సిన విషయం కూల్ గా చెప్తాడు. మనకు ఈ పాన్ పరంగా అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా చక్రి, హ్మ్. అభినయం చెప్పడానికి ఎట్లా చెప్పొచ్చు, ఎట్లానే చెప్పొచ్చు కదా. ఎస్. ఇప్పుడు మీకు భయపడమని చెప్పడానికి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు కదా కదా. దాన వీర శూర్ణకర్ణ లాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన విషయం కూల్ గా చెప్పేసి ఢిల్లీలో మనకు ఇది Yes. తేలదా. భారత విదేశాంగ మంత్రి విలువ కానీ జయశంకర్ చెప్పిండా, రామ్మోహన్ రావు చెప్పిండా ఉండడు. ఎవరుంటే ఆ స్థానంలో వాళ్ళు చెప్పింది లెక్క కదా. హ్మ్. అందుకని కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయాక అన్ని మన దగ్గర దాకా వస్తాయి. ఇప్పుడు మన గ్యాస్ రేట్ పెరుగుతుంది చూసినాం కదా మనం. Hmm. అట్లానే మనకు కమర్షియల్ గ్యాస్ ను కొంచెం ఆపమని కూడా ఆదేశాలు వచ్చినాయని తెలుస్తుంది. ఇంతవరకు కరెక్ట్ మనం తెలుసుకోవాలి. కమర్షియల్ గ్యాస్ ఏదైతే హోటల్ వీటికి ఉంటది కదా, No. అది కొంచెం ఆచితూచి వెళ్ళి డొమెస్టిక్ గ్యాస్ కు నష్టం కావద్దు అంటున్నారు. చూస్తున్నాం కదా. పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయన్న మాట వస్తున్నది. ఇంకా నా ఉద్దేశం ఏంటి, ఇవన్నీ నేను అందుకని మనం ఎక్కువ ఊహాగానాలు చేస్తే ఏమైంది అంటే పెట్రోల్ బంకుల మీద పడతారు అందరూ పోయి కదా. అవును. అవును. అందుకని టీఆర్పీ రేట్ తగ్గించడానికి, తీసేయడానికి కారణం, ఈ నెల రోజులు అభియాన్స్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏది పడితే అది పుకార్లు వ్యాపింపై చేస్తే మనుషులు తొందరపడతారు కదా. ప్రజలు ఏది ప్రజలు లేదంటే ఇబ్బందులు అందరూ పడతారు. ఇప్పుడు మనకు గోజ అంటే పశువు అంటాం. తెలంగాణలో గోజలు అంటే పశువులు. అంటే గోజకేమో తింటేదని, మనిషికి ఉంటేదని. అంటే గోజ తింటేదని అంటే కంచెలు విడిచిపెట్టండి. పశువు ఏం చేస్తుంది, ఎక్కడ బాగుందో పోతూనే ఉంటుంది, తినుకుంటా పోతూనే ఉంటుంది, తర్వాత Yes. నెమ్మరేసుకుంటుంది. Hmm. అదే మనిషి అయితే ఏం చేస్తాడు, ఉంటే నాకు వెనక ₹1,00,000 ఉన్నాయి, ఇవాళ మా నష్టం ఏం లేదు, ఏం జరిగినా సరే నేను బాగా పెట్రోల్, మన ట్యాంక్ నిండి పెట్రోల్ ఉంటే మనకు కొంచెం తృప్తిగా ఉంటాం. ఏమైనా సరే, ఏమైనా బ్యాంకులు బంద్ అయినా సరే మనం పోతాం అనుకుంటామా అనుకో. అవును. ఇది అంతే. ఇక్కడ ఏమైందంటే పుకార్లు వ్యాపించదు. నేను ఒక ప్రజలందరూ విజ్ఞప్తి చేసే మన రాజవంశ తరఫున ఏంటంటే, Hmm. పుకార్లు నమ్మకండి, అధికారిక సమాచారాన్ని పాటించండి. రెండోది, మన మంచి టీవీ ఛానల్ మనకి మంచిగా ఉన్నాయి కదా, ఈ టీవీ ఛానళ్ళు అవాకులు చెవాకులు పేలవు కనుక వీళ్ళని నమ్మండి. ఒకవేళ అట్లా చేస్తారనే భయంతోనే భారత ప్రభుత్వం ఒక రక్షణ చర్య తీసుకుంది కదా, టీఆర్పీ రేట్లు ఒక 4 వారాల దాకా Yes. దానికి అవసరమైతే పెంచుతాం కనుక అఫీషియల్ సమాచారం మాత్రం నమ్మండి. రైట్. ఇంకా దుబాయ్లో చిక్కున్న వాళ్ళ గురించి కానీ, ఇండియాలో చిక్కున్న వాళ్ళ గురించి ఇక్కడి నుంచి అక్కడ సమాచార మార్పిడి చేసే క్రమంలో ప్రభుత్వం మన లైఫ్ లైన్ నెంబర్లు, మన సహాయ నెంబర్లు పెట్టింది, హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టింది. ఇవన్నింటి పాటించాలి. భారత ప్రభుత్వం చెప్పే సూచనలు Yes. పాటించరు. అక్కడ ఉన్న మన వాళ్ళని సంప్రదించి చేస్తే మంచి ఉంటుందని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ బండారు రామారావు గారు. మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.